హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు శ్రావణి వ్లాగ్స్. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుందండి ఈరోజు నేను ఏ రెసిపీ ప్రిపేర్ చేశానని. యాజ్ ఇట్స్ ఎ వీకెండ్ నేను పిజ్జా ట్రై చేశానండి. సో ఎలా ట్రై చేశాను అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని నాకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. సో దీనికోసం మనం ముందుగా ఏవేవైతే టాపింగ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవి నీట్గా చాప్ చేసి పెట్టుకోవాలి. టాపింగ్స్ అనేవి మీ ఇష్టం అండి, ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక నేను వచ్చేసి క్యాప్సికమ్, ఆనియన్, టమాటో ఇవే యాడ్ చేశానండి. సో దీనికోసం మనం ముందుగా పిజ్జా బేస్ అనేది రెడీ చేసుకోవాలండి. సో పిజ్జా బేస్ కోసం ఐదర్ మీరు ఆటా అన్న తీసుకోవచ్చు, ఐదర్ మైదా అన్న తీసుకోవచ్చు. ఇక నేనైతే మైదానే యూస్ చేస్తున్నానండి. ఈ పిజ్జా బేస్ది అట్లీస్ట్ 2 to 3 hours ముందు రెడీ చేసి పెట్టుకోవాలి. దీనికోసం నేను డ్రై ఈస్ట్ని యాక్టివేట్ చేసి మైదాలో కలిపి ఒక 2 to 3 hours ముందు అలా ఉంచానండి. సో దీని తర్వాత పిజ్జా బేస్ పైన మనం టాపింగ్ సాస్ యాడ్ చేసుకోవచ్చు. సాస్ అనేది కూడా అది మీ ఇష్టం అండి. నేను ఆల్ ఇన్ వన్ టాపింగ్ సాస్ అని మీరు బ్లింకిట్లో ఎక్కడ సెర్చ్ చేసినా దొరుకుతుంది, ఆర్ ఎల్స్ ఏదైనా నియర్ బై సూపర్ మార్కెట్లో ఉన్నా దొరుకుతుంది. సో దాని తర్వాత నేను కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, చీజ్ కూడా యాడ్ చేశానండి. ఇలా చీజ్ కూడా యాడ్ చేసిన తర్వాతకి మనం ముందుగా ఏవైతే కట్ చేసి పెట్టుకున్న టాపింగ్స్ ఉన్నావో అవి నీట్గా 1 by 1 సెట్ చేసుకోవాలి. టాపింగ్స్ అనేవి ఐదర్ మీరు కొంచెం రోస్ట్ చేసి తీసుకోవచ్చు, లేదు పర్లేదు అలానే డైరెక్ట్గా తినేస్తాము అనుకున్న వాళ్ళు అలాగే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ పైనకి మళ్ళీ కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాతకి కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకోండి. చీజ్ అనేది ఎవరైతే ఎక్కువ తింటారో కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అనుకునే వాళ్ళు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. సో ఇలా మనం ఫైనల్లీ మొత్తం చీజ్, వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇట్స్ రెడీ ఫర్ టైమ్ టు బేక్. సో బేకింగ్ కోసం అనేది మనం ముందుగా ఓవెన్ని ఆన్ చేసుకొని 220 degrees దగ్గర ఒక 10 to 15 minutes ఓవెన్ని ప్రీహీట్ చేయాలండి. ఓవెన్ని అలా ప్రీహీట్ చేసిన తర్వాతకి మనం ఏదైతే రెడీ చేసుకున్న పిజ్జా ఉందో అది అందులో ప్లేస్ చేసి అగైన్ సేమ్ 220 degrees సెంటిగ్రేడ్స్ దగ్గర అరౌండ్ 25 to 30 minutes అలా పెట్టి మంచిగా బేక్ అవ్వనివ్వాలి. మరీ ఎక్కువ టైం పెట్టేస్తే కూడా పిజ్జా బేస్ అనేది చాలా హార్డ్ అవుతుందండి. సో ఫైనల్లీ మన యమ్మీ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్‌లో నేను రీక్యాప్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఎవరైతే ఫుల్ లెంగ్త్ వీడియో చూడలేము, మాకు అంత టైం లేదు అనుకునే వాళ్ళు ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో చూసి కూడా హ్యాపీగా పిజ్జా అనేది చేసుకోవచ్చండి. సో ఖచ్చితంగా ట్రై చేసి నాకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.